సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలనుకుంటే వందల మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసి వాళ్ళ అవినీతికి పాల్పడకపోయేవారా అని ప్రశ్నించారు. 85 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతూ రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టండి, కానీ కాంగ్రెస్ బలపడుతుందన్నప్పుడు ఇలా ఈడీ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అనేక మంది నీరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవని ఎద్దేవా చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారసులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. ఈడీ లాంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై వేధింపులకు, కక్ష సాధింపులకే వాడుతుందని విమర్శించారు. గాంధీ కుటుంబంపై బీజేపీ నరేంద్ర మోదీ కక్ష సాధింపులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.